ఐ విట్నెస్ న్యూస్కి స్వాగతం. పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో టీడీపీ వారు దౌర్జన్యంగా ఓటర్లను భయపెడుతూ బూత్ ఏజెంట్లను కొట్టి రిగ్గింగ్కు పాల్పడుతున్నారని, పోలీసులు చోద్యం చూస్తున్నారని, దానికి నిరసనగా విజయవాడలో ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు వైసీపీ నాయకులు. ఎన్నికల కమిషన్ వెంటనే తీసుకోవాలి, ఎన్నికల కమిషన్ వెంటనే తెరవాలి, 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 ఎన్నికల కమిషన్ వెంటనే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఎన్నికల కమిషన్ వెంటనే అక్రమ అరెస్టులను ఖండించాలి 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 అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు we want justice we want justice we want justice we want justice డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం we want justice we want justice we want justice డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం we want justice we want justice we want justice కళ్ళు తెరవాలి, ఎన్నికల కమిషన్ వెంటనే 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 పులివెందుల్లో జరిగినటువంటి అక్రమాలపై ఎన్నికల కమిషన్ వెంటనే పులివెందుల్లో జరిగినటువంటి అక్రమాలపై ఎన్నికల కమిషన్ వెంటనే పులివెందుల్లో జరిగినటువంటి అక్రమాలపై ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలి, ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలి, ఎన్నికల కమిషన్ వెంటనే నశించాలి పోలీసుల మొండి వైఖరి నశించాలి పోలీసుల మొండి వైఖరి నశించాలి పోలీసుల మొండి వైఖరి నరసింహ సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మంకు 3 మంత్రి పదవులు దక్కితే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్లగొండ జిల్లాకు 3 మంత్రులు ఉంటే తప్ప అని ప్రశ్నించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇష్టమన్న మాట ఆలస్యమైంది, సమీకరణలు కుదరలేదని అంటున్నారు. ఎందుకు కుదురుతారో సమీకరణలు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరు కుదరబెడుతూ రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అర్థం ఉండాలి కదా, తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాట ఇచ్చినప్పుడు కదా మీ ఇద్దరు అర్థం కానీ. అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయా, ఒడ్డు దాటినాక బోడమల్లయా అని చెప్తుంది. ఇప్పుడు సమీకరణలు కుదురుతలేవని మన బట్టి విక్రమార్క గారు అంటుంది. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు 3 ఉన్నారు. తప్ప మహబూబ్ గారికి ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రులు ఇచ్చినప్పుడు ఇద్దరన్న మీద తప్పేంది? ఇదే నమ్మడం కావాలని తక్కువ ఇద్దరికిద్దరే గట్టలమే ఇద్దరం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. పదవుల కోసం పాటలాడే వ్యక్తిని కాను. నేను ఒకటేమంటున్నాను, ఈ ప్రాంతం ప్రజలు గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం లేదు, టీఆర్ఎస్ ఉండే.
ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించారు, మన ప్రభుత్వం ఉంది. కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు, ఈ మునుగోడు నియోజకవర్గంలో అన్ని రంగాలు అభివృద్ధి చేయాలి. నిజంగా నేను పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన 7 నియోజకవర్గాల్లో, ఎమ్మెల్సీగా పనిచేసిన నల్గొండ జిల్లా మొత్తానికి. అన్ని నియోజకవర్గాలు చూసిన మునుగోడు అంతా వెంటబాటులో ఎక్కడ లేవు. మునుగోడులో రోడ్లు లేవు, ప్రభుత్వ బడులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రులు లేవు, కరెంటు సమస్యలు ఉన్నాయి. ఎన్ని రకాల మునుగోడులో మన సాగునీరు కాలువలు ఉన్నాయా? మరి మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, నాగార్జున సాగర్ ఎట్లున్నాయి కాలువల వాళ్ళకు? అంటే ఇక్కడ మనం గిండి గిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. కమ్యూనిస్టులు కూడా పాదయాత్ర చేసి పోరాటం చేసిండు. నేను మన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి దిండికి నీళ్లు తీసుకురావాలని 1200 కోట్లతో ఏదో రిజర్వాయర్ నుంచి 1200 కోట్లతో సొరంగ మార్గం టెండర్లు పిలిపించినాం. మన శివన్నగూడెం రిజర్వాయర్ కంప్లీట్ అయితే ఈ మునుగోడు ప్రాంతం మొత్తం దిండి లిఫ్ట్ నుంచి 2 లక్షల ఎకరాల సాగునీరు వస్తుంది. సికింద్రాబాద్ యాప్రాల్లో బోనాల జాతర ఊరేగింపు మహోత్సవ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మరియు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పులివెందులలో ఈరోజు పోలీసులు టీడీపీ గూండాలతో కలిసి ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసిన రోజు అని అన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఓడింది మనం కాదు ప్రజలు అని, ప్రజాస్వామ్యం అని అన్నారు రాచమల్లు. సిగ్గుపడాల్సింది పోలీసులు, ఎన్నికల కమిషన్, టీడీపీ పార్టీ వాళ్ళు అని ఘాటు విమర్శలు చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. గత 10 రోజులుగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై నేను ఏం చెప్తా వచ్చినానో అక్షరాల అదే అమలు చేసినారు తెలుగుదేశం పార్టీ పోలీసులు. రాష్ట్ర ప్రజలారా, సమయం ఇప్పుడు 7:30, 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. కానీ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ఉదయం 5 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది. 5 గంటలకే పోలీసులు, తెలుగుదేశం పార్టీ గుండాలు కలిసి అన్ని గ్రామాలలోకి నేను చెప్పిన ప్రకారమే రాత్రికే ప్రవేశించడం, లేదంటే చీకట్లో 3 గంటలకు ప్రవేశించడం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఫారాలు ఇచ్చినారో, ఏజెంట్లుగా ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోవడం, పోలీసులు ఈ తెలుగుదేశం పార్టీ రౌడీలు ఏజెంట్ ఫారాలు తీసుకోవడం, చించేయడం, బెదిరించడం, కొట్టడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులు వాళ్ళపైన దాడి చేయడం, పోలీసు వాళ్ళు. ఆ తర్వాత ఊర్లోని స్లిప్పులన్నీ తీసుకోవడం. కొన్ని 100 మంది, 400 మంది, 500 మంది, ఒక 600 ఓట్లు ఉండే చోట 400 మంది తెలుగుదేశం పార్టీ మనుషులు, ఒక 100 మంది, 150 మంది పోలీసులు కట్టెలు పట్టుకొని తిరగడం. వీళ్ళ చేతుల్లోనేమో కట్టెలు, పోలీసుల చేతిలో లాఠీలు అంటారు. 2 కట్టెలే, కాకపోతే పోలీసుల చేతిలో ఉంటే లాఠీ అవుతుంది, గుండా చేతిలో ఉంటే అది కట్టె అవుతుంది. టీడీపీ గూండాలు ఓటర్లను భయపెడుతూ దాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదని అన్నారు పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి. మా ఊరిలో ఉండేది 1200 ఓట్లయితే ఈరోజు పోలింగ్కు ముందే దాదాపు 900 మందిని బయట నుంచి టీడీపీ వాళ్ళు పిలిపించారని ఆరోపించారు పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి. పొద్దున్నే 4:30 నుంచి మేము స్టార్ట్ చేసినాం. మా ఏజెంట్లందరూ ఇంటి దగ్గరికి వచ్చన్నారు. ఇంటి దగ్గరికి వచ్చంటే మా ఇండ్లు చుట్టుకారం 120 మంది నుంచి 130 మంది మనుషులు ఇంటి చుట్టుకారం చుట్టుకున్నారు. మా ఏజెంట్లు ఇంటికాడికి రాగానే బండ్లల్లో వచ్చి ఈ బుద్ధు మీరు ఏజెంట్లుగా కూర్చుంటే మీ కాళ్ళు చేతులు అన్నీ ఇంచుతామని బెదిరించారు. అయిపోయిందా? నా ఇంటికాడ నుంచి 100 మీటర్లు కూడా దూరం లేదు రాములు గుడి, అంతైనా ఒక 30 మీటర్లు దూరం లేదు. ఆడ 200 మంది మనుషులు, 150 మంది మనుషులు దాని ఉన్నారు ఆడ కూడా. ఆడ నుంచి వచ్చేసి పోలింగ్ జరిగే దగ్గరలో 40 మీటర్లు కూడా లేదు. 40 మీటర్ల దగ్గరలో కూడా దాదాపు 200 నుంచి 250 మంది మనుషులను పెట్టినారు. ఆడ నుంచి పోలింగ్ జరిగే అటుపక్క రూముల కాడ 150 నుంచి 200 మంది మనుషులు పెట్టినారు. ఏమిది ఎలక్షన్లు జరగాలనే లేకుంటే ఎలక్షన్లు ఏందని ఇది?
ఉండేది 1200 ఓట్లు అయితే దాంట్లో 900 మంది బయట నుంచి 900 మంది వచ్చినారంటే ఏమర్థం? ఇది ఎలక్షన్లు సజావుగా జరుగుతున్నాయా లేదా? ఎందుకు కట్టెలు పట్టుకొని తిరుగుతున్నారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కార్లు వేసుకొని తిరుగుతున్నారు. 144 సెక్షన్ అని చెప్తున్నారు. ఊర్లో ఉండే వ్యవస్థ, ఊర్లో 144 సెక్షన్ అంటున్నారు. ఊర్లో బయట ఎంతమంది వచ్చినారంటే మా ఊరికి అందరు వచ్చినారు. నారా లోకేష్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంటే నారా చంద్రబాబు నాయుడు ధృతరాష్ట్రుడిలా చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి. పులివెందులలో ఈ ఉప ఎన్నిక మాకు లెక్క కాదు, కానీ ఎన్నికలు జరిగిన తీరును ఆదర్శంగా తీసుకుంటే మీ పరిస్థితి ఏంటి? జనం మీకు బానిసలుగా ఉండాలా లేదా తిరగబడి ఆయుధాలు చేతకట్టి ఉద్యమించాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. టీడీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులకు యూనిఫామ్ వేసుకునే అర్హత లేదని విమర్శించారు సతీష్ కుమార్ రెడ్డి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి ఇటువంటి జిల్లా యంత్రాంగం, కలెక్టరు, ఎలక్షన్ అథారిటీసు, పోలీసులు వీళ్ళంతా కూడా ప్రజలకు ఇంత దయనీయమైన పరిస్థితి కల్పిస్తారని నా జన్మలో కూడా ఊహించలే. మనుషులా మీరు పశువులా? ఇటువంటి దుస్సాంప్రదాయాన్ని మీరు పెంచి మీరు పోషించి రేపు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? రేపు ఇదే పరిస్థితి ప్రతి ఒక్కరు తిరగబడి చేస్తే, ప్రతి ఒక్క ఊర్లో ఇదే పరిస్థితి ఉందంటే, ప్రజాస్వామ్యంలో నిలబడాలనేటువంటి వ్యక్తులంతా ప్రైవేట్ ఆర్మీగా తయారైతే వాళ్ళందరూ కూడా ఆయుధాలు సమీకరించుకునేటువంటి పరిస్థితి వస్తే ఏమవుతుంది ఈ దేశానికి? అది నా బాధ. కళ్ళు ఒకసారి తెరచమని చెప్తున్నాను. ఇక్కడటువంటి లోకేష్ చెప్తున్నా, నువ్వు చేసేటువంటి పనికిరాని పనివి, నీకునేటువంటి ఆ యొక్క ఆ ఈగో, నువ్వు ఏదో ఇక్కడ గెలవాలనే దానికి నువ్వు ఈరోజు పోలీసులంతా ఎంకరేజ్ చేసేటువంటి విధానం ఇది మంచిదా అని చెప్పి అడుగుతున్నా. ధృతరాష్ట్రుని మాదిరి నువ్వు అడ్డంబడి ఆంబోతులా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అధికారాన్ని దుర్వినియోగం చేస్తాండవు. నీ తండ్రి ఒక ధృతరాష్ట్రుని మాదిరి కళ్ళు లేకుండా ఆయన కూర్చొని పరిపాలన సాగిస్తాడు. ఈరోజు ఈ పరిస్థితి ఒక జెడ్పీటీసీ పోవడం వల్ల ఏమీ కాదు, ఒక వెంట్రుకతో సమానం ఒక జెడ్పీటీసీ. కానీ భవిష్యత్తు ఇదే ఆదర్శంగా తీసుకుంటారు కదా. గడిచిన ఎన్నికల్లో ఒక 3-4 నెలల కింద జరిగినప్పుడు వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినాయి. దాంట్లో ఫార్స్గా చేశారు కాబట్టి ఈరోజు దీనికి చేశారు, రేపు ఇది చేశారు కాబట్టి ఇంకోటి చేశారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులంతా ఈ రౌడీల చేతిలో బానిసలుగా అన్నా ఉండాలా, లేకుంటే తిరగబడి నక్సలైట్లన్నా కావాలా? లేకుండా అంటే ఈ వెధవలకందరికీ మేము చేతులు కట్టుకొని బానిసలుగా అన్నా ఉండాలా? రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రికార్డు టైంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. మొత్తం రూపాయలు 81,317 కోట్ల పనులను సిఆర్టీఏ ప్రతిపాదించి 50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచింది. భవన నిర్మాణాలు, ఎల్పీఎస్, మౌలిక సదుపాయాలు, రోడ్లు, డక్టులు లాంటి ట్రంక్ ఇన్ఫ్రా పనులు, వరద నియంత్రణ పనులు చేపట్టారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీ పి నారాయణ, పురపాలక, సిఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, సిఆర్డీఏ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్నను మర్యాదపూర్వకంగా కలిశారు పరిటాల సునీత. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండల కేంద్రం నుంచి వయా పేరూరు, రామగిరి మీదుగా నాగసముద్రం గేట్ వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం అభ్యర్థించడంతో పాటు ధర్మవరం టు నాగసముద్రం మధ్యలోని చైన్ నంబర్ 171/600 వద్ద ప్రజల సౌకర్యార్థం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లెవెల్ క్రాసింగ్ గేట్ ఏర్పాటు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు పరిటాల సునీత. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నామని పార్లమెంటులో వెల్లడించారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. Under the visionary leadership of our Honorable Nara Chandrababu Naidu, who is actively focusing on the development of sports. During his regime as a combined Chief Minister of Andhra Pradesh, he has provided stadiums, multiple training academies, and also conducted national and Afro-Asian games, which made Hyderabad into the one of the sports hub of India. Presently, my state has announced the best sports policy in the country, under which there is a 3% horizontal reservation in the government jobs and sportsmen and other, and also offers highest financial rewards for the national and international medalists. In addition to that, our Honorable Chief Minister is ambitious to plan to develop a world-class sports city in the capital region of Amravati, which will make Andhra Pradesh national hub of sports by 2029. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 354వ సప్త ఆరాధనోత్సవాలు భాగంగా మహారథోత్సవంకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించిన శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ. శ్రీమఠం నుంచి పురవీధుల్లో మహారథోత్సవంపై
ప్రహ్లాదరాయలను ఉంచి ఊరేగింపు. దేశ నలుమూల నుంచి కుల మతాలకు అతీతంగా లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు. మహారథోత్సవంపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించిన శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ. మహారథోత్సవం ఊరేగింపులో పాల్గొన్న టీడీపీ, వైసీపీ నాయకులు, అధికారులు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.